ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తమ పార్టీ కార్యాచరణను ప్రకటించారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా అధ్యయనం ఇప్పుడే మొదలైందని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. జనవరి 26న ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అప్పటి ప్రభుత్వం చెబితే కాదు, 10 ఏళ్లు కావాలని అప్పుడు బీజేపీ చెప్పిందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ ఎన్నికల కోసమే హోదా అంశాన్ని లేవనెత్తుతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ సాకు చూపించారు. వాళ్ళు 14-15 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇవ్వవద్దు అంటున్నారు అని చెప్పి. కానీ ఆ ఫైనాన్స్ కమిషన్ చైర్మనే చెప్పారు, మేము ఎప్పుడూ చెప్పలేదు, మా కమిషన్ రిపోర్టును వాళ్ళు ఆ విధంగా అన్వయించుకున్నారని ఆయన పుస్తకం పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లోనే ఎన్కే సింగ్ గారు రాశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, అది ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు అని. అదేవిధంగా పాండిచ్చేరిలో మేము ఎలక్షన్ల సమయంలో ఇస్తామని ఆర్థిక మంత్రి గారే ప్రకటించారు పాండిచ్చేరి రాష్ట్రానికి. మరి ఈ విధంగా 4 సార్లు మనకు అవకాశం వచ్చినా కూడా మన రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కానీ ఎప్పటికీ 4 అవకాశాలను వదులుకోలేదు. మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు అప్పుడు 2019వ సంవత్సరంలో, ఆ తరువాత ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు, రాష్ట్రపతి ఎన్నికప్పుడు, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు, తర్వాత ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ ఆర్డినెన్స్ అప్పుడు కూడా ఈ 4 సందర్భాల్లో మనం గనక గట్టిగా అక్కడ కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే తప్ప మేము మీ ప్రతిపాదనకు సానుకూలంగా ఓటు వేయము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేది. మరి ఎందుకు చేశారని మనం అంతా అడగాలి. సో ఈ విధంగా ఉన్న పరిస్థితులలో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా అన్న నినాదాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఈరోజు నిర్ణయించి ప్రజలందరూ కూడా ఏ బ్యాడ్జీ అయితే ఇక్కడ పెట్టుకున్నాం, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న బ్యాడ్జీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్, ఆ తర్వాత పెద్దలు పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఉన్న ఈ బ్యాడ్జీని అందరూ ధరించాలని మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత ఒక ప్రతిజ్ఞ కూడా ప్రతిరోజు మనం ఒక్కసారైనా ఈ ప్రతిజ్ఞ ఏదైతే పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది నెరవేరే వరకు నేను ఒక పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను ఈ ప్రత్యేక హోదా కోసం నేను పాటుపడతాను, ఈ బ్యాడ్జీ ధరిస్తాను, అనునిత్యం అనుక్షణం నేను ఈ ప్రత్యేక హోదా కోసం పాటుపడతాను. అదేవిధంగా మేమందరము కలిసి ఈ ప్రత్యేక హోదా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అన్నది. తరువాత ఏవైతే రాజకీయ పార్టీలు ఈ ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత వారు గనక తీసుకోకుంటే ఆ పార్టీలకు మేము ఓటు వేయమని కూడా నిస్పష్టంగా మనం అందరం కూడా చెబుదాము. ఆ తర్వాత 26 జనవరి రోజున అందరం కలిసి ఒక మహాప్రతిజ్ఞ చేద్దాం. రిపబ్లిక్ డే రోజున మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున మనం ఖచ్చితంగా అందరం కలిసి ఒక మహాప్రతిజ్ఞ చేద్దాం. అందరం కలిసి ప్రత్యేక హోదా తీసుకొద్దాం. ఆ ప్రత్యేక హోదా గనక రాగలిగితే మన యువతరానికి ఉపాధి, మన ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో, మనం అప్పులు చేయాల్సి వస్తుందో, వీటన్నిటి నుంచి మనం బయటికి పడి ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండమైన స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం అందరం కలిసి తీర్చిదిద్దుకోవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాం.